ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇండ్లు అన్నీ కూడా మన కాంగ్రెస్ హయాంలోనే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అందరు కూడా చాలా సపోర్టివ్గా కాంగ్రెస్కే వేస్తామంటున్నారు. ఎందుకంటే మనకు తెలుసు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, కానీ బీఆర్ఎస్ వాళ్ళు మేము పోరాడినామని చెప్పేసి 10 ఏళ్ళు మనల్ని పాలించి మన తెలంగాణను భ్రష్టు పట్టించారు. ఏ విధంగా కానీ మన తెలంగాణ అభివృద్ధి చెందలేదు. గంగన్న తర్వాత లలితక్క చెప్పినట్టు ఏ విధంగా మన తెలంగాణ అనేది అభివృద్ధి చెందలేదు. అది చెందింది 10 సంవత్సరాల క్రితం ముందు. కాబట్టి మళ్ళా తెలంగాణ ప్రజలు ఆలోచించి మాకు ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి మేము మళ్ళా కాంగ్రెస్నే చేర్చుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్కి మనము పట్టం కట్టడం జరిగింది. అలానే మనందరం కలిసి మన జీవనన్నకు ఓటేస్తే సెంటర్లో కూడా ఈసారి కాంగ్రెస్ వస్తుంది. వీళ్ళు చెప్పినట్టు బీజేపీ కూడా మనకు చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. బీజేపీతోని ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ వస్తే 30 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. అందులో 50% మహిళలకే రిజర్వేషన్ ఉన్నది. మహిళలకు కూడా ప్రతి సంవత్సరము పేద మహిళలకు ₹1,00,000 వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడతాయి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో కూడా పెన్షన్ 4,000 ఇస్తున్నారు. అండ్ మహిళలకు అనేకమైన పథకాలు ఉన్నాయి. తర్వాత యువతకు ఉద్యోగాలు, తర్వాత ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలు చేసింది మన గవర్నమెంట్. కాబట్టి ఇట్లా అనేకమైన కార్యక్రమాలు అటు బడు బలహీన వర్గాలకు, స్త్రీలకు, యూత్కి అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతలో ఉంటుంది. అందరం కలిసి కాంగ్రెస్ని గెలిపిద్దాం, చేయి గుర్తుకే ఓటేద్దాం. జై కాంగ్రెస్.